మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ను కంకిపాడు పీఎస్ నుంచి జీజీహెచ్ కు తరలించారు. అర్ధరాత్రి అస్వస్థతకు గురవడంతో కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఆ తర్వాత కంకిపాడు పీఎస్ కు తరలించారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురవడంతో జీజీహెచ్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయన్ను కంకిపాడు పీఎస్ నుంచి జీజీహెచ్ కు తరలించారు. అర్ధరాత్రి అస్వస్థతకు గురవడంతో కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. ఆ తర్వాత కంకిపాడు పీఎస్ కు తరలించారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురవడంతో జీజీహెచ్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రిందటే హుటాహుటిన పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకొచ్చారు. నిన్నటి నుండి చాలా ఇబ్బంది పడుతున్నారు వల్లభనేని వంశీ. ఆ తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నిన్న ఎవరైతే పోలీసులు కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ కస్టడీలో విచారణ కోసం తీసుకొచ్చారు. నిన్న రాత్రికి వచ్చేసరికి వంశీ ఆ తీవ్ర ఆయాసం, దగ్గుతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కంకిపాడు ఆసుపత్రిలో నిన్న రాత్రి అంతా కూడా కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. కుటుంబ సభ్యులు అదే సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆ జీజీహెచ్కు తరలించాలని చెప్పి పోలీసుల్ని ఎంత వేడుకున్నా సరే పోలీసులు మాత్రం తీసుకెళ్ళాలి. ఈరోజు ఉదయాన్న మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పొద్దున్నే 7 గంటలకల్లా మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మళ్ళీ విచారణ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వంశీ ఇవాళ ఉదయం నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఏం తిన్నా సరే వెంటనే వాంతులు అయిపోయినటువంటి పరిస్థితి. కనీసం నిలబడటానికి కూడా ఆ శక్తి లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వంశీ తీవ్రమైనటువంటి అస్వస్థతకు, అనారోగ్యానికి గురైనటువంటి నేపథ్యంలో, ఎందుకంటే చాలా రోజులుగా దాదాపుగా గత 10 రోజులుగా తీవ్రమైనటువంటి ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు పడితే అనేక సార్లు ఆసుపత్రి నుండి వైద్యులు తీసుకొచ్చి జైల్లో కూడా చూపించినటువంటి పరిస్థితి. తర్వాత ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి. సో నిన్న విచారణ జరిగిన తర్వాత నిన్న రాత్రి అంతా కూడా వల్లభనేని వంశీ కంకిపాడు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇవాళ ఉదయాన్నే అక్కడి నుండి వాస్తవానికి జీజీహెచ్కి తరలించాలని కుటుంబ సభ్యులు, వంశీ ఆ భార్య కానీ కుటుంబ సభ్యులంతా కూడా కోరినప్పటికీ కూడా పోలీసులు విచారణకి తీసుకెళ్లారు. సో మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అదే సమస్య వచ్చింది. వంశీ వామిటింగ్స్ ఎక్కువగా చేసుకోవడం అనేది, వాంతులు అవ్వడం, అదేవిధంగా కూర్చోవడానికి, నిలబడడానికి కూడా వీలైనటువంటి ఆ శక్తి లేనంత ఆ నీరసంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందట వల్లభనేని వంశీని జీజీహెచ్కి తీసుకొచ్చారు. వాస్తవానికి వల్లభనేని వంశీకి ఇప్పటికే 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. 90 రోజులు పైబడింది. 90 రోజుల్లో వేసినటువంటి ఛార్జ్షీట్లు అయిపోయినాయి. ఒక్కరోజు బెయిల్ వస్తుందనే సమయానికి ఇంకొక కేసు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా 2 కేసులు, ఇప్పుడు ఉన్నటువంటి కేసుతో పాటు ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి. ఆ 2 కేసులకు సంబంధించి బెయిల్ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈలోగా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో సతమతం అవుతున్న పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందట వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకొచ్చారు. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.